నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తైవాన్ రాజధాని తైపీలో శక్తివంతమైన భారీ భూకంపం, ఊగిపోయిన భవనాలు, బ్రిడ్జిలు. రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి నామినేషన్ దాఖలు, మద్దతుగా భారీగా తరలివచ్చిన జనం. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో రామారావు వెల్లడి. ఈ మేరకు గోడపత్రికను ఆవిష్కరించిన ఆలయ అధికారులు. తైవాన్ రాజధాని తైపీని శక్తివంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. భారీ భూకంపం కారణంగా 4 ప్రాణాలు కోల్పోగా సుమారు 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. దక్షిణ తైవాన్లోని హులియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించింది. భూ అంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని యుఎస్ జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ వెల్లడించింది. ఆ తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యుఎస్జిఎస్ వెల్లడించింది. 25 ఏండ్లలో తైవాన్ను తాకిన బలమైన భూకంపం ఇదే అని అధికారులు తెలిపారు. భూకంపం దాటికి పెద్దెత్తున భవనాలు ఊగిపోయాయి. పలు బ్రిడ్జిలు సైతం కుదుపులకి లోనయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎక్కడి వారక్కడే ప్రాణభయంతో నిలబడిపోయారు. బిల్డింగ్లు, బ్రిడ్జిలు ఊగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ ఏప్రిల్ 3న వయనాడ్లో 2024 లోక్సభ ఎన్నికలకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీతో రోడ్ షో కూడా చేశారు మరియు సభను ఉద్దేశించి ప్రసంగించారు. రాహుల్ గాంధీ రోడ్ షోకు భారీగా తరలివచ్చారు. బయటకు వచ్చిన చిత్రాలలో రాహుల్ గాంధీ కాన్వాయ్ చుట్టూ ప్రజలు కనిపించారు. നിങ്ങളുടെ പാർലമെന്റ് മെമ്പറായി തെരഞ്ഞെടുത്തു. വളരെ പെട്ടെന്ന് തന്നെ പക്ഷെ നിങ്ങളുടെ കുടുംബത്തിലെ അംഗമായി എന്നെ തെരഞ്ഞെടുത്തു. I don't say that lightly. It's not just a political speech I'm making. I was really embraced by the people of Wayanad, regardless of which party they came from, regardless of which community they came from, regardless of how old they were. Every single person in Wayanad gave me love, affection, respect, and treated me as one of them. ജാതിപര ഭേദമന്യേ, കക്ഷി രാഷ്ട്രീയ ഭേദമന്യേ ഓരോ വയനാട്ടുകാരനും അവരുടെ സ്നേഹവും അവരുടെ ഏറ്റവും വലിയ അടുപ്പവും കാണിച്ചുകൊണ്ട് എന്നെ ഹൃദയത്തിലേക്ക് എടുത്തു എന്നുള്ളതാണ് സത്യം. ഞാൻ രാഷ്ട്രീയപരമായിട്ട് ഒരു പ്രസംഗം നടത്തുകയല്ല, എന്റെ ഹൃദയത്തിൽ നിന്നെടുക്കുന്ന വാക്കുകൾ കൊണ്ട് പറയാൻ ആഗ്രഹിച്ചാണ് ആകർഷിച്ചിരിക്കുന്നത്. When I first came here, immediately after I arrived, there was a massive flood, and lots of people lost their family members, lost their houses, lost their property, and I was really shocked by one thing I noticed about the people of Wayanad. ഞാൻ MP ആയതിനു ശേഷം വളരെ പെട്ടെന്നുണ്ടായ ഏറ്റവും വലിയ ദുരന്തം അതിദാരുണമായ പ്രളയമായിരുന്നു. ഒരുപാട് പേർക്ക് വീട് നഷ്ടപ്പെട്ടു, ഒരുപാട് പേർക്ക് അവരുടെ കുടുംബാംഗങ്ങളെ നഷ്ടപ്പെട്ടു. പക്ഷേ എനിക്ക് അവിടെ എല്ലാം വളരെ ഞെട്ടിപ്പിക്കുന്നതിൽ മനസ്സിലാക്കാൻ സാധിച്ചത് വയനാട്ടുകാരുടെ ഒരുമയും ഐക്യവുമായിരുന്നു നേടുന്നത്. Because even after meeting hundreds of people. కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. మేమంతా సిద్దం బస్ యాత్రలో భాగంగా 7వ రోజు అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ఎం సుబ్రహ్మణ్యం నాయుడు, కృష్ణమూర్తి బేతప్పలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు.
ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయని వాలంటీర్లు లోవరాజు, విమల ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో బుధవారం 84 సచివాలయాలకు చెందిన 500 మంది మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిండిపోయింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదములు. నా వెనుకున్న నా వాలంటీర్ల సహోదరులకు కూడా నా ధన్యవాదాలు. ఇప్పుడు ఇలా ఈ వీధిలో వచ్చి మేము అందరూ చెప్పబోయేది ఏంటంటే, 4 ఏళ్ల నుంచి వాలంటీర్గా ఎన్నో పనులు మా హౌస్ హోల్డ్కి మేము అందజేసాము. అది ఇది అని కాదు, ఎన్నో పనులు ఒక మున్సిపల్ వర్కర్ చేసే పని దగ్గర నుంచి ఆఖరికి అధికారులు చేసే పనుల వరకు మేము వాళ్ళ కాళ్ళ వద్దకే మేము ఇంటికి చేరవేశాము. ప్రతిరోజు 1వ తారీఖున అందజేసే పెన్షన్ కూడా ఉదయాన్నే వెళ్ళి తెల్లవారుజామునే వాళ్ళకి అందజేసే వాళ్ళం. అటువంటి రోజు ఎలక్షన్ కోడ్ పడే వరకు కూడా మా యొక్క అవసరం జనాలకి ఉంది, అధికారులకి ఉంది, ఈ వ్యవస్థకి ఉంది. కానీ ఇప్పుడు మమ్మల్ని వదిలేశారు అందరూ. ఎందుకంటే జనాలకి నేరుగా పెన్షన్ ఇవ్వడానికి కానీ ప్రతిదీ అంటే మా యొక్క విలువను మేము కోల్పోతున్నాం. ఎందుకంటే జనాలకి నేరుగా అందజేసాం, ప్రతిదీ వాళ్ళకి తెలుసు. అటువంటిది ఈరోజు మా యొక్క ప్రతి ఒక్కరిని ఒక సంఘ విద్రోహ శక్తులుగాను, ఎంతో టెర్రరిస్టులుగాను మమ్మల్ని పోలుస్తున్నారు. ఒక వాలంటీరు నేను వాలంటీర్గా నా పరిధిలో నా ఇంటి దగ్గరలోనే మరి నేను చేస్తున్నాను. నా అవసరానికి హౌస్ హోల్డ్ ప్రతి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ కిరాణా కొట్టు ఉందనో, అక్కడ ఏదో అవసరం ఉందనో వెళ్తున్నాం. కానీ కొంతమంది ఏంటంటే వాలంటీర్లు ఎవరింటికి వెళ్ళకూడదు, మీ ఫోటోలు తీస్తాం, మీరు ఇలాగా అని మమ్మల్ని ఎంతగానో కించపరుస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రతి అవసరత తీర్చిన వాళ్ళు ఒక్కసారిగా సంఘ విద్రోహ శక్తులు అవ్వరు. అటువంటిది మమ్మల్ని ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి అలా ట్రీట్ చేస్తున్నారు. మరి ఏంటంటే ప్రతి నెల ఇంటికే ఇచ్చే పెన్షన్ కూడా ఎంతో అవమానకరంగా మరి మార్చారు. అటువంటిది మరి మేము ఒక్కసారిగా 400 నుంచి 500 మంది వాలంటీర్లు రాజీనామా చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్గా మమ్మల్ని పోలుస్తున్నారు. కానీ మేము ప్రతి ఇంటికి మంచి చేసే వారంగా ఉన్నాం కాబట్టి మనస్సాక్షి ఉన్న ప్రతి ఒక్కరూ మమ్మల్ని అర్థం చేసుకుని, మరి ఎందుకంటే ఇలా నేను ఎందుకు బయటకు వచ్చానంటే, రాజీనామా చేసి మరి మా జగన్ గారు చేసిన, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పటికీ ఆయన మాకు ఒక వ్యక్తిగా చూసుకుంటే ఈ వ్యవస్థను రూపొందించారు. మరి అటువంటిది మేము ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మేము బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నాం. మా యొక్క నిర్ణయాన్ని మరి రాష్ట్ర ప్రజలందరూ అంగీకరించి, అలాగే అధికారులు కూడా మమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా, వాలంటీర్గా గుర్తించాలని ఈ రాజీనామాను తెలియజేసుకుంటున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తీవ్ర జ్వరం రావడంతో తెనాలి పర్యటన రద్దయింది. నిన్న పిఠాపురంలో మండుటెండలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఎండవేడి కారణంగా పవన్ అస్వస్థతకు గురి కావడంతో ఈ రోజు హైదరాబాద్ పయనమయ్యారు. ఈ రోజు తెనాలి, రేపు నెల్లిమర్లలో జరగవలసిన పర్యటన వాయిదా పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. తెనాలిలో నిర్వహించవలసిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురి కావడమే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. పిఠాపురంలో మండుటెండలో ప్రచారాన్ని నిర్వహించిన పవన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్కు పయనమయ్యారు. దీంతో ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈరోజు తెనాలితో పాటు రేపు నెల్లిమర్లలో జరగవలసిన పర్యటన కూడా వాయిదా పడింది. విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని విని మోసపోయామని, 2024లో ప్రజాప్రభుత్వం రాబోతుందని కేశినేని చిన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రమాణం చేస్తున్నట్లు తెలిపారు. ఓడిపోతున్నామన్న భయంతో వైసీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని, మా ప్రభుత్వం వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని అన్నారు. టీడీపీ వల్లనే పింఛన్లు ఆగిపోయాయని వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు నిజాలు ఏమిటి అనేవి ప్రజలు గమనిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక పింఛన్లు ప్రక్రియ అలాగే కొనసాగుతుంది. ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్లో ధనికుల్లో జగన్ మొదటి స్థానంలో ఉన్నారు. ఊసర వెల్లిలా రంగులు మార్చే నాయకుడు మీ నాయకుడు అనే విషయం గుర్తు చేసుకోవాలని కేశినేని మండిపడ్డారు. కానీ ఆయనకున్న ముందు కర్తవ్యం ఏంటంటే, ఇవాళ మా 7 నియోజకవర్గాల్లో అత్యధికంగా వెనుకబడిన నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం.
ఈ పశ్చిమ నియోజకవర్గానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలిసిన వ్యక్తి కావాలి, సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఎక్కువ తీసుకురావాలి, అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధిలో ఉండాలి. ఆయన మోడీ గారి దగ్గర చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన మా పార్టీ వ్యక్తి కూడా కాదు, ఆయన బీజేపీలోకి వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది. ఇవాళ ముందు మేము అక్కడ జనసేన కేటాయించాం మా సీటు. అక్కడ జనసేన తర్వాత జనసేన పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ అయ్యింది. భారతీయ జనతా పార్టీ ఎవరు అభ్యర్థులు నిల్చోబెట్టారో అది వాళ్ళ ఇష్టం. ఇవాళ నాని గారు చెప్పే అన్ని అబద్ధాలని అందరికీ ప్రజలకు తెలుసు. ఇవాళ సుజనా చౌదరి గారు మేమందరం కూడా ఒకటే కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరి అక్కడికి పశ్చిమ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఎంతో నిరుపేదలకు నివాసించే ఈ పశ్చిమ నియోజకవర్గంలో కొండ మీద ప్రాంతంలో చాలామంది వ్యక్తులు ఉంటున్నారు. కొండ ప్రాంత వ్యక్తులకి పాపం రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజువారీ పనులు చేసుకుని పొద్దున్నే కొండల మీద నుంచి దిగి మళ్ళీ కొండ ఎక్కే ప్రాంతంలో రహదారులు మెరుగుపరచాలి, మంచినీటి సౌకర్యం అందించాలి, డ్రైనేజీలు ఇంప్రూవ్ చేయాలి. ఇటువంటివి చూడండి, ఇటువంటి ప్రభుత్వంతోనే కాదు సొంత నిధులతో కూడా చేయాలి. అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడా ఆయన తేగల సత్తా ఉంది. కాబట్టి ఆయన్ని మేమందరం కలిసి గట్టిగా కోరేది ఏంటంటే, మీరు తప్పకుండా పశ్చిమ నియోజకవర్గాన్ని ఇవాళ 175 నియోజకవర్గాల్లో మంచి నియోజకవర్గంగా తీసుకెళ్లాలని మేమందరం కోరుతాం. తప్పకుండా అది చేస్తారని మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఒక్కరు చెప్తున్నాం, వాళ్ళ వ్యక్తులు వచ్చి చాలా అబద్ధాలు చెప్తుంది. ఆయనకేముందండి, కార్పొరేటర్కి డబ్బులు ఇవ్వంటున్నారు. మరి జగన్ గారు సంచులు డబ్బులు ఇచ్చారని జనాలు అందరూ చెప్పుకుంటున్నారు. ఇవాళ కొత్త కార్లు వచ్చినాయి, కొత్త వ్యాన్లు వచ్చినాయి, కొత్తగా అన్నీ వచ్చినాయి. ఇవాళ మా పార్టీ దగ్గరే ఇవాళ మేము అధికారంలో లేవు, మా అభ్యర్థులు ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇవాళ డబ్బులు ఉన్న పార్టీ కానీ అత్యంత ధనికుడైన, దేశంలో అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి ఎవరంటే గంటా పొలంలో గూగుల్ కొట్టంగానే జగన్ పేరు వస్తుంది. అత్యంత అవినీతి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్ పేరే వస్తుంది. అంతేగా ప్రపంచవ్యాప్తంగా జగన్ పేరే వస్తుంది. ముందు వాళ్ళ నాయకుడిని చూసుకోమని నానిని, ఈ అబద్ధాల కోరు నానిని 9 సంవత్సరాల 9 నెలల పదవులు ఇచ్చి ఇవాళ మేము పదవి ఇవ్వట్లేదని ఇవాళ అబద్ధాలు చెప్పి ఈ ఓసరు వెళ్ళి ముందు నీ నాయకుడిని ప్రశ్నించుకోవయ్యా. నువ్వు ముందు నేను మీ నాయకుడు కొన్ని లక్షల కోట్ల అధిపతి, అవినీతి పరుడు, అతన్ని ప్రశ్నించుకో. మా కార్యకర్తలు మా నాయకులు నువ్వు ప్రశ్నించేది. మా నాయకులు కార్యకర్తలు చాలా స్వచ్ఛమైన వాళ్ళు. ఇవాళ మాకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మేము ఎంతో నిరుపేద సీట్లు ఇచ్చాం. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఎంతో మందికి మీరు చూస్తే ఇవాళ కృష్ణప్రసాద్ పెడన ఏమాస్తుందని ఇచ్చాం, ఇవాళ పామర్రు ఏమాస్తుందని ఇచ్చాం. ఇవాళ తెలుగుదేశంలో మేము ఇక్కడ దాదాపు 12 నియోజకవర్గాల్లో నిలబెడితే 10 మందికి ఎవరి దగ్గర డబ్బులు లేని వ్యక్తులకి సీట్లు ఇచ్చాం. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మీద చాలా మంది యువతకి, మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి సీట్లు ఇచ్చాం మేము. మీకు మళ్ళీ ఒక సామాజిక వర్గానికి అత్యధిక సీట్లు ఇవ్వలేదు. మీకు మళ్ళీ అత్యంత అవినీతిపరుడైన నాయకుడు మాకు లేడు. మీకు మళ్ళీ అత్యంత ధనికుడైన నాయకుడు లేడు. వాళ్ళు మీ దగ్గర అన్ని సోషల్ మీడియా కానీ అన్ని ధనంతో కొంటున్నారు. మీరు కొంటా మళ్ళీ ఎదుటి వాళ్ళని బొరదేస్తావు. నీకున్న అలవాటు అదే. నువ్వు పెద్ద ఓసరు వెళ్ళివి, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని ప్రజలకు కూడా తెలుసు. థ్యాంక్ యూ. ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇబ్రహీంపట్నంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో కె జగన్మోహన్ రావు తెలిపారు. గ్రామంలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వాటిని తమ సొంత నిధులతో పరిష్కరిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్ఎస్ఆర్ఎన్ సన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో కె జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలివేంద్రం ప్రారంభం సందర్భంగా నేడు 10,000 మందికి మజ్జిగ, రస్నా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 3 నెలల క్రితం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించామని తెలిపారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వాటిని తమ సొంత నిధులతో పరిష్కరిస్తామని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా మా సొంత నిధులతో ఖర్చు చేస్తామని వర్మ ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు. ఈ కార్యక్రమంలో నడకుదుటి ఈశ్వర వర్మ, సురేష్ వర్మ, శ్రీనివాస వర్మ, మాధవ వర్మ, టిడిపి సీనియర్ నాయకులు కారుమంచి దుర్గారావు, మందపాటి శ్రీను మరియు పెర్రి యువత పాల్గొన్నారు. ఈరోజు ఇబ్రహీంపట్నం గ్రామంలో ఎన్ఎస్ఆర్ చారిటబుల్ తరఫున వాళ్ళ కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచిత మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభించబడింది. మొదటి రోజు కాబట్టి 10,000 మందికి మజ్జిగ అలాగే రస్నా పంచబడింది. ఈ గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎన్ఎస్ఆర్ చారిటబుల్ తరఫున గతంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభించబడింది. అలాగే శ్మశాన వాటికను బాగు చేయబడింది. అలాగే పవిత్ర సంఘంలో అనేక మొక్కలు చచ్చిపోతుంటే
బోర్ని 1,50,000 పెట్టి బాగు చేయించి వాటికి నీరుని అందించి మొక్కలు బతికించడం జరిగింది. ఈ రోజున గ్రామం సుభిక్ష ఉండడం కోసం ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే పవిత్ర సంఘంలో మొన్న మహాశివరాత్రి రోజున పేరుకుపోయిన కంపను కొన్ని వేల 2-3 పొక్కులను పెట్టి తొలగించడం జరిగింది. శ్మశాన వాటిని బాగు చేయడం జరిగింది. ఈ రోజేమో ఉచితంగా కూలింగ్ మినరల్ వాటర్ ప్రజలందరికీ అందించడానికి ఇక్కడ ఓపెనింగ్ ఏమైంది. ఇది ఏ పార్టీకి కానీ ఇటువంటికి అతీతంగా ఆ కుటుంబం తరఫున వాళ్ళ నాన్నగారి పేరు మీద ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంకో ఎన్నో కార్యక్రమాలు ఈ చారిటబుల్ చేస్తారని తెలియజేయడం గ్రామ ప్రజలందరూ. రింగ్ సెంటర్లో ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ 10,000 మందికి మినరల్ ఉచిత కూలింగ్ మినరల్ వాటరు, ఆ తర్వాత రసన, ఆ తర్వాత బటర్ మిల్క్ ఈ తొలి రోజు కాబట్టి అన్నీ అందించడం జరుగుతుంది. రేపు నుంచి అన్లిమిటెడ్ ఎంతమంది వచ్చినా కూడా కూలింగ్ వాటర్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఎంతమంది వచ్చినా పోయడానికి ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఫెరీలో 30 లక్షలు పెట్టి మినరల్ వాటర్ ప్లాంట్, మెగా మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. దాని తరపు నుంచి ఇబ్రహీంపట్నమే కాకుండా కొండపల్లి మున్సిపాలిటీలో ఎవరైనా రిక్వెస్ట్ల మీద ఏదైనా ఏరియాలో కానీ కూలింగ్ నీరుగా కావాలి అని అడిగితే దాన్ని కూడా సప్లై చేయడానికి ఈ ట్రస్ట్ కమిటీ పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇలాగే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఎన్నో స్వచ్ఛమైనటువంటి కార్యక్రమాలకి ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ ఎప్పుడూ సహకరిస్తానికి సిద్ధంగా ఉంది. ఈయన ఎన్ఎస్ఆర్ గారు, మా శాసగిరి గారు, మా ఫాదర్ గారు, మేమందరం కూడా మా అన్నదమ్ముల యొక్క ఓన్ మనీతోనే మేము ఎటువంటి సందాలు పోగు చేయకుండా ఇట్లాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పార్టీలకు అతీతంగా ఎవరు ఏదైనా కానీ మా స్థాయిలో చేయగలిగింది ఏదైనా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల బడ్జెట్లో గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ గతంలో చాలా చేసి ఉన్నాము, ఇప్పుడు కూడా చేస్తాము. మా నాన్నగారు అందరూ గుండెల్లో కూడా హృదయపూర్వకంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఇబ్రహీంపట్నం ప్రజలకి ఇలాంటిది ఏదైనా కానీ మా స్థాయిలో మేము చేయగలిగే సమస్యలకి మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి పార్టీలకు అతీతంగా మేము ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంటామని, సమస్య ఏదన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే ఆ కమిటీ తీర్మానించుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము సహకరిస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే జతకట్టిన మహాకూటమి విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ పశ్చిమ ఇన్ఛార్జి వల్లూరి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పిడుగురాళ్ల మాధవితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ, టీడీపీ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో హాజరైన నాయకులందరూ మహాకూటమిని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు శనక్కాయల అరుణ కూడా పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పాత్రికేయులకు నా ధన్యవాదాలు. బీజేపీ పార్టీ అనేది ఒక బలమైన భావజాలంతో పుట్టినటువంటి పార్టీ. ఆర్ఎస్ఎస్ భావాల నుంచి కేవలం ఈ మట్టి మీద, ఈ భారత దేశం మీద ఉన్నటువంటి ఒకే ఒకమైన ప్రేమతో పుట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, నేను పెరిగిన వాతావరణంలో కూడా వాజ్పేయి గారిని చూశాను. ఆయన ఒక రాజనీతిజ్ఞుడు లాగా పార్లమెంటులో ఏ విధంగా పనిచేశారు, ఆ ధోని గారు కానీ ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం చేశారు. వారు ప్రధానమంత్రి పదవి ఉండే అవకాశం ఉన్నా కూడా ఎన్నో త్యాగాలు చేసినటువంటి గొప్ప నాయకులు వాళ్ళు. అదేవిధంగా 2013-14 ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవబోతూ ఉన్నారంటే ఆ రోజుల్లో అత్యంత ఆనందం వ్యక్తం చేసిన వ్యక్తుల్లో నేను ఒకటి. ఎందుకు అంటే జనరల్ గా ఒక వ్యక్తికి రాగద్వేషాలు ఉంటాయి. కుటుంబం ఉన్నప్పుడు కానీ, ఇంకొకటి ఉన్నప్పుడు కానీ కొన్ని బలహీనతలు ఉంటే ఉండొచ్చు. మోడీ గారికి ఇవన్నీ ఏమీ లేవు. ఈ దేశం కోసం ఆయన తన ప్రాణాన్ని, తన రక్తపు బొట్టుని కూడా పారపోస్తారని బలంగా నేను అనుకున్న విధంగానే ఆయన ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు, అంటే గత ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి లేనటువంటి మార్పులు ఒక 10 సంవత్సరాలలో చేసి చూపించారు. అలా ఎలాంటివంటే
స్థితిలో ఉంది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యపడింది. అయితే ధర్మో రక్షతి రక్షితః అనే నినాదంతో ఎప్పుడు బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడిన అధర్మం అవినీతిని అరికట్టాలి అంటే ప్రతి ఒక్క ధర్మబద్ధమైన నాయకుడు ఈ రోజు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నాకు తోడుండి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపించాల్సిందిగా ఇక్కడ పేరు పేరిన ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క విద్యావేత్తని, విఘ్నుల్ని నేను విజ్ఞప్తిస్తున్నాను. ఈ రోజు నుంచి మీరందరూ మీ పూర్తి సహాయ సహకారాలు నాకు అందించాల్సిందిగా నేను ఒక్కొక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ అభివృద్ధి కోసం బీజేపీ తీసుకువచ్చిన ప్రాజెక్టుని ఒక్కసారి గమనించాలని ఆ పార్టీ ఇన్ఛార్జి జయప్రకాష్ కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టీడీపీ జనసేనతో జట్టు కట్టిందని తెలిపారు. మహాకూటమి గెలుపు కోసం మా వంతు సహకారం అందిస్తామని వల్లూరి జయప్రకాష్ తెలిపారు. అనేకమైనటువంటి విషయాలు, అది 370 ఆర్టికల్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా మొదటి నుంచి గుర్తించినప్పటికీ కూడా ఈ దేశంలో వివిధ చట్టాలుగా 2 చట్టాలు 2 జెండాలు అన్నట్లుగా చేసినటువంటి పరిస్థితి నుంచి నరేంద్ర మోదీ గారు ఒకే చట్టం ఒకే జెండా ఉండాలి అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేయటం, ముస్లిం సోదరీమణులందరినీ కూడా కలుపుకుంటూ వారు గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా వారు పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో త్రిపుల్ తలాక్ పేరుతోటి అవన్నీ కూడా రద్దు చేయటం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా ఒక పక్క ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ మరో పక్క ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని కూడా కాపాడుకుంటూ ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఏవైతే సంక్షేమ పథకాలు అందాలో, ఏదైతే ప్రజలందరూ కూడా బాధలు పడతా ఉన్నారో గత 70 సంవత్సరాలుగా ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అనుగుణంగా ప్రజల్ని రక్షించుకుంటూ అవసరమైనటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజల తరఫున ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. కాబట్టే 2014లో ఏ రకంగా అయితే ప్రజలందరూ ఆదరించారో అంతకి ఒకంత ఎక్కువగానే 280 సీట్లతోటి మొదటిసారిగా అధికారంలోకి వస్తే రెండవసారి 303 సీట్లతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని 370 సీట్లని దాటాలి, ఎన్డీఏ ప్రభుత్వానికి 400 పైన సీట్లు రావాలి అనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశ మూలాలన్నింటినీ కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చెరిపేసినాయో ఆ మూలాలన్నీ కూడా ఒక చోటకి చేర్చి ఈ సంస్కృతిని, భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా అటు యోగా విషయంలో కావచ్చు, అయోధ్యలో రామ జన్మభూమి విషయం కావచ్చు, అదేవిధంగా మనం ఏదైతే ఇంతకాలం పాటు వదిలేసినటువంటి మన సాంప్రదాయమైనటువంటి వైద్యాన్ని కావచ్చు, అన్నింటిని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల ముందుకు మరొకసారి భారతీయ జనతా పార్టీ వస్తూ ఉంది. మనం కనుక చెప్పుకుంటూ పోతే అటు ఒక పక్క మహిళల్ని, అదేవిధంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని, శిశువుల్ని, మరో పక్క నిరుద్యోగుల్ని, మరో పక్క ఈ దేశం భవిష్యత్తు కోసం ఉన్నటువంటి విద్యార్థుల్ని అందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తూ అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ మరోపక్క దేశాన్ని కూడా అభివృద్ధి బాట తీసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోదీ గారు మన ఆంధ్ర రాష్ట్రం, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ దేశానికి ఈ రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రంగా భావించి తల్లి బిడ్డను వేరు చేశారని ఏదైతే వారు చెప్పారో దానిలో భాగంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు సుమారుగా 24 లక్షల పైన పేదలకి ఇల్లు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా
ఎన్నో సంక్షేమ పథకాలని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి సంఘటన మనం గత 10 సంవత్సరాల్లో చూసాం. మనం కనుక చెప్పుకుంటూ పోతే 2014 కంటే ముందు ఈ దేశ యొక్క పరిస్థితి ఏంటి, 2014 తర్వాత ఉన్నటువంటి దేశ పరిస్థితి ఏమిటి అనేది సుస్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడో 14వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క ఎకానమీ ఏదైతే ఉందో ఇవాళ 4వ స్థానానికి చేరి రాబోయేటటువంటి రోజుల్లో 3వ స్థానానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం కనుక చూసినట్లయితే అటు పారిశ్రామిక రంగం ద్వారా అభివృద్ధి ద్వారా అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ, ముఖ్యంగా విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని చూసినట్లయితే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడం, నిట్ ఇవ్వటం, NIT చేయటం, అదేవిధంగా IIT, IIMలు కేవలం 11 సంస్థల్ని గతంలో. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఉగాది నాడు ప్రారంభమయ్యే కోదిరినామ సంవత్సరం నుంచి 9 రోజుల పాటు జరిగే మహోత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన సేవలు జరగనున్నట్లు ఆలయ ఈవో KS రామారావు తెలిపారు. చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులతో పాటు 19 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తైవాన్ రాజధాని తైపీలో శక్తివంతమైన భారీ భూకంపం, ఊగిపోయిన భవనాలు, బ్రిడ్జిలు. రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి నామినేషన్ దాఖలు, మద్దతుగా భారీగా తరలివచ్చిన జనం. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో రామారావు వెల్లడి. ఈ మేరకు గోడపత్రికను ఆవిష్కరించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.